అందరి విషయంలో ప్రార్థన. ప్రేమామయుడవు, ఆశ్చర్యకరుడు, అద్వితీయుడవు, యుగయుగములు జీవించుచున్నవాడవు, మరణమును జయించిన పరిశుద్ధుడవు తండ్రి. ఆ మరణాన్ని జయించగలిగే సత్తువును, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని కాపాడచ్చు, మమ్మల్ని నిలబెట్టచ్చు తండ్రి. మాకు జ్ఞానోపదేశం చేయొచ్చిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అన్నిదిన వాక్య ధ్యానములో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క వాక్యము ద్వారా మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటను మేము మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా జ్ఞానాభివృద్ధి కలుగునట్లుగా మా మనోనేత్రం వెలిగించుచున్నందులకి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే కైకొనుము యావే నా శేష జీవితం. ఇదిగో తండ్రి నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో తండ్రి నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో తండ్రి నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి, నిన్ను రాజుగా అభిషేకించుటకు ఎలోహిం చిత్తమై ఉన్నది, కాబట్టి నీవు అదోనై వారి మాట వినుము అని తెలియజేస్తున్నాడు. ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు ఇజ్రాయేలీయుల మీదకి వచ్చినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా కాబట్టి తండ్రి అడోనై ఈ సౌలు గారికి ఏం చెప్తాడంటే, వారి మీద కనికర పడక అమాలేకులు పూర్తిగా నాశనం చేయమని తెలియచేస్తే, సౌలు గారు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కెనీలు వారికి సహాయం చేశారని అమాలేకుల్లో నుంచి కెనీయులను విడిపించి వారిని వెళ్ళిపోమంటాడు సౌలు. అంత మాత్రమే కాదు, బొత్తిగా మొత్తం నాశనం చేయమంటే అందులోని క్రొవ్విన గొర్రెలను, మేకలను, ఎడ్లను అలా దహన బలి కోసమని, సమాధాన బలి కోసమని అలా ఉంచుతూ ఉంటాడు. సమూయేలు ఈ మాట విని, సౌలు నువ్వు చేసినది ఏంటంటే, నేను అదోనే వారు చేసినవంతా చక్కగా చేస్తున్నాను, కాకపోతే వీటిని ఆ బలులు నైవేద్యాల కోసము ఉంచానని తెలియచెప్పగా, నువ్వు చెప్పినంత వరకు చెప్పావు, ఇది చాలు, నీకు విరోధముగా తండ్రి ఉన్నాడు,
కాబట్టి నీవు అదోనే వారిని అనుసరింపక వెనుక తీసిన కనుక రాజుగా నిర్ణయించినందుకు హషేం వారు ఎంతో మరి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. హషేం వారి దృష్టికి నీవు కీడు చేసితివి అని సమూయేలు సౌలుతో తెలియజేస్తాడు. మీరు అంత మాట అనకని సౌలు సమూయేలును బ్రతిమనుకుంటారు. అప్పుడు సమూయేలు బలులు అర్పించుట కంటే మాట ఆజ్ఞ గైకొనుట, క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టమని సౌలు వారితో అంటూ ఉంటారు. తిరుగుబాటు చేయుట సోద చెప్పుకోవటంతో సమానం, అది పాపంగా ఎంచబడుతుందని మరి ఒకసారి సమూయేలు సౌలుకు తెలియజేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం, క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినటం శ్రేష్టం. ఆ విధముగా మనము ఉండి అదోనే వారి నుంచి కృపా సమాధానములు పొందుకుందాం కనుక ఆమేన్.